నీలాద్రి గారు విశాఖపట్నం నుంచి చెప్పండి, నిన్న భీమిలీ దగ్గర జరిగిన సభ ఏ రకంగా జరిగింది? జగన్ మార్కు సభలో కూడా కనిపించిందా? జగన్ గారు విద్యా వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ గురించి చెబుతుంటే చంద్రబాబు గారు ఏమో మద్యం గురించి ప్రచారం చేస్తున్నాడు, మద్యం తాగమని చెబుతున్నాడు ఈ వయసులో ఆయన. ఏమిటి ఈ రెండింటిని మీరు ఎట్లా పోల్చి చూస్తారు? నమస్కారం సార్, కేఎస్ఆర్ గారు. నమస్కారం. మీకు అక్కడున్న ప్యానెల్లోని పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం. నిన్న జనాన్ని చూసి మేమే ఆశ్చర్యపోయామండి. మేము కూడా అక్కడ ఉన్నాం. అంత జనం రావడం అంటే ఆయన మాస్ లీడర్ సార్. జగన్ గారు ఒక మాస్ లీడర్, క్రౌడ్ పుల్లర్ అండి ఆయన దగ్గర. ఆయన చూస్తేనే చాలు సార్, జనాలు మరి విపరీతం అనమాట స్పందించారు బాగా. అక్కడ స్పందించడం, ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ప్రజల్ని ఆలోచింపజేసేటట్టు ఉంది సార్. ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తున్నాడు సార్. ఎందుకు ప్రతిపక్షాలు వద్దు, ఎందుకు జగన్ గారు కావాలి అనేది ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తున్నాడు సార్. అంత క్రౌడ్ రావడం అనేది ఆశ్చర్యం. ఇంకా ఈయన ఒక మీటింగ్ కి ఇంత జనం అయితే వచ్చినట్లయితే, ఆయన ప్రజల మధ్యకి వచ్చినట్లయితే ఇంక ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి ప్రతిపక్షాలకు తెలిసిపోద్దండి. దీని తర్వాత అంత దీనిగా ఉంది సార్. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే సార్ అందరూ కూడా. అవును, రైట్. మరొకరు శ్రీనివాసరెడ్డి గారు, ప్రకాశం జిల్లా. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. సభ ఒకే ఒక మాట అండి, అంతే. ఏంటది? ఏది? టీడీపీకి పవన్ కళ్యాణ్ కి రాత్రి నిద్ర పట్ల. రాత్రి మాట అండి. నాదే ఒకే ఒక్క రిక్వెస్ట్, అసలు టీడీపీకి ఎందుకు ఓటు వేయాలి? నాకు పురుషోత్తమ్ రెడ్డి గారు కొంచెం సమాధానం చెప్పగలరా? ఏంటది? టీడీపీకి ఎందుకు ఓటు వేయాలి? అదే ఆయన ఎందుకు చెప్తారు? ఆయనకేం పని? భలేవాళ్ళు మీరు చంద్రబాబుని అడగండి. పురుషోత్తమ్ రెడ్డి గారు ఎందుకు చెబుతారు దానికి? రైట్, ఓకే. శ్రీకాంత్ గారు నెల్లూరు నుంచి. శ్రీకాంత్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. కేసీఆర్ లైవ్ షోకి మా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ, చెప్పండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మద్యం అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో విద్యా వైద్యం అంటున్నాడు. అవును. వాళ్ళ ఎజెండాలో, టీడీపీ వాళ్ళ ఎజెండాలో మేము మద్యం ఫ్రీగా ఇస్తామని కానీ, మద్యం రేట్లు బాగా తగ్గిస్తామని ఒకే ఒక ఎజెండాతో కనుక ఎన్నికలకు వెళ్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. కారణం ఏంటంటే అండి, ఒక మధ్యతరగతి ఫ్యామిలీ బాగుండాలి, బాగుపడాలి అంటే అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ కూడా విద్యా వైద్యం ముఖ్యం అన్నారే కానీ మద్యం ముఖ్యం అని ఎక్కడ చెప్పలేదండి. అవును. కాబట్టి విద్యా వైద్యం అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి సరిగా చేయట్లేదు. కాబట్టి విద్యా వైద్యం వల్ల మీ కుటుంబాలకు ఏ విధమైన ఉపయోగం లేదు. నేను వచ్చిన తర్వాత మద్యం మాత్రమే ఫ్రీగా ఇస్తాను, దానివల్ల మీ కుటుంబాలు చాలా బాగుపడతాయి అని చెప్పి కనుక ఎలక్షన్కి వెళ్తే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. మంచి ఐడియా ఇచ్చారు. చంద్రబాబు గారికి మెసేజ్ పంపించండి, లేదా టీడీపీ వాళ్ళకి మెసేజ్ పంపించండి, ఈ హామీ ఇవ్వండి సార్, బ్రహ్మాండంగా ఉంటుందని. రైట్, బాగా మాట్లాడారు. శరత్ కుమార్ గారు విశాఖపట్నం. చెప్పండి, నిన్న జరిగిన సభ ఎట్లా జరిగింది? జగన్ మార్క్ ప్రభుత్వాన్ని చూపిస్తున్నాడా జగన్ గారు? అలాగే మద్యం కావాలా, విద్యా వ్యవస్థ కావాలా, వైద్యం కావాలా, ఏం కావాలి? చంద్రబాబు గారేమో మద్యం అని ప్రచారం చేస్తున్నారు, జగన్ గారేమో పిల్లలు బాగుపడాలా, పిల్లలే దేశ సంపద అని అంటున్నారు. ఎటువైపు జనం ఉండాలా? సార్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. సార్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి దయచేసి. అదే సార్, మన జగన్ గారి మీటింగ్ చాలా జనంతో నిండిపోయింది సార్. అసలు యాక్చువల్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము నాన్నగారు నేనని వెళ్ళి చూడడానికి కూడా అసలు ఖాళీ లేదు సార్. ఓకే, సో యు ఆర్ హ్యాపీ? చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ. మరి ఇప్పుడు చెప్పండి, స్కూళ్ళు కాదు, జగన్ గారేమో స్కూళ్ళు, ఆసుపత్రులు ఇవన్నీ బాగు చేయాలని చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారేమో మద్యం రేట్లు తగ్గిస్తాను, లేకపోతే మద్యం ద్వారా మీకు ఇంత ఇదవుతుంది అదవుతుంది, మీకు బాగా మేలు జరుగుద్ది, ఆ బ్రాండ్ ఇస్తాను ఈ బ్రాండ్ ఇస్తాను అన్నాడు. ఎవరు కరెక్ట్? చాలా మేలు చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు అయితే, చాలా మేలు చేశారు. ఎందుకంటే ఇంతకు ముందు తాగుబోతులు పెంచుకుంటూ వచ్చి ప్రతి కుటుంబాన్ని చిన్న భిన్నం చేశారు సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తానంటున్నాడు ఆయన. ఓకే అంటారా జనం? మరి ఎలాగేస్తారు సార్? లాస్ట్ టైం ఎన్నో పథకాలు పెట్టి ఎన్నో పథకాలు అయ్యి చేసేస్తారని చెప్పి గాలిలో మేళ కట్టేసి చూపించేస్తున్నారు సార్, కానీ చేతికి ఒకటి రాలేదు సార్. ఉదాహరణ అయితే మేమే సార్. మీరేనా? ఎందుకంటే మధురవాడలో ఒకసారి లాస్ట్ టైం ఎప్పుడు మిషన్లు పంపిణీ అని చెప్పి చేతి వృత్తి కళాకారులకి అందరికీ మిషన్లు ఇస్తామని చెప్పి మిషన్ల కోసం హడావిడి చేశారు సార్. ఓకే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే జరుగుతున్నాయా? అన్ని స్కీములు వస్తున్నాయా?
స్కీమ్ లేదు సార్. నాన్నగారి ఫంక్షన్ వస్తుంది సార్, మా ఆవిడ చదువుకుంటాం సార్. అది తెలంగాణ నుంచి వచ్చిన ఒక ఆవిడ మా మిస్సెస్ ని చదివించుకుంటున్నాను సార్. ఈ రోజు బీటెక్ చేయించుకుంటున్నాను సార్. ఒక సాధారణ కార్పెంటర్ గా ఉంది నేను. ఓకే, వెరీ గుడ్. సో యు ఆర్ హ్యాపీ? హ్యాపీ సార్, ఎందుకంటే ప్రతిదీ ఏదైనా పెట్టుకున్నాం అంటే అవుతుందనే గ్యారంటీ కల్పిస్తున్నారు సార్ సీఎం జగన్ సార్. అయితే మీలాంటి వాళ్ళే ఆయనకి, జగన్ గారికి పెద్ద ఆయుధం. అందుకే స్టార్ క్యాంపెయినర్గా మరి మీరు మారతారా? అంటే ప్రజల తరపున అంటే వైసీపీని మళ్ళీ ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని మీలాంటి వాళ్ళంతా ప్రచారం చేస్తారా? మీలాంటి వాళ్ళంతా స్టార్ క్యాంపెయినర్లు అవ్వాలని జగన్ గారు అంటున్నారు. అంతే సార్, అంతే సార్. మేము ముందు ఉండకపోవచ్చు కానీ వెనకాల మాత్రం కంపల్సరీ ఉంటాం సార్. 100% ఉంటాం సార్, అందులో డౌటే లేదండి. సో ప్రచారం చేస్తానంటారు. సో జగన్ గారి లక్ష్యం నెరవేరింది. అసలు డౌటే లేదండి. మేము 10 మందికి ఫంక్షన్ అయ్యి రాయించి చేయించుకోలేని కూడా చేయించి అన్ని అర్హులు అందరికీ చేయించాం సార్. అంటే ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు ప్రాబ్లం పడేదల్లా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇబ్బంది, కానీ పేదవాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు సార్. ఇంటికి నేను ఒక మాట చెబుతుంటాను, భారతదేశంలో వృద్ధుల్ని గౌరవించే సమాజం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా వృద్ధుల ఇళ్లకెళ్ళి పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం మరొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ చూడలేదండి. అది రైట్. ఓకే, ఏమండి 2012 అనుకుంటా సార్, మా అమ్మగారికి ఆపరేషన్ కూడా చేయించుకున్నాం సార్ ఆరోగ్యశ్రీలో. వెరీ గుడ్, వెరీ. ఆ తర్వాత 2015లోనే ఇప్పుడు మా ఫ్యామిలీ రిలేషన్స్ కి ఆరోగ్యశ్రీ పనిచేయలేదు సార్. 24 hours పెయిన్ ఏదో వస్తే దానికి మళ్ళీ 50,000 రూపాయల కోసం అప్పు చేసుకుని బంగారం తనఖా పెట్టి చేయించుకోవాల్సి వచ్చింది సార్. రైట్, ఓకే, ధన్యవాదాలండి.